రే ఎవరు నువ్వు? సారీ సారీ, పక్కనే అందరూ ఉన్నారా? అప్పుడు లిఫ్ట్ చేసి త్రిష అని చెప్పి మాట్లాడతానన్నావు కదా, మర్చిపోయావా? ప్రణయ్, ఏంటమ్మా ఇది? ఎవడు వాడు? నాకేం తెలుసమ్మా? పొద్దున నెక్లెస్ ఇంట్లోకొచ్చింది, ఇప్పుడు ఇలాంటి ఫోన్ వచ్చింది. ఇదంతా వాళ్ళేనేమో, ఆ కలైరాజగాడే చేస్తున్నాడేమో. ముందెళ్ళి నీ వెనకాలేదో కుట్ర జరుగుతుందని ప్రణయ్కి చెప్పు, లేకపోతే అపార్థాలు ఇంకా పెరిగిపోతాయి. వెళ్ళా. ప్రణయ్, ప్రణయ్, నిజంగా నా ఫోన్లో ఆ నంబర్ ఎలా ఫీడ్ అయిందో నిజంగా నాకు తెలీదు. నాకు తెలుసు. ఏం తెలుసు? నువ్వు ఇదే మాట చెప్తావని. జస్ట్ ఎ మినిట్. భార్యాభర్తల మధ్య ఒక్కసారి అడ్డుగోడ కట్టడం మొదలైతే దాన్ని పేల్చటానికి ఆయుధాలు లేవు, కూల్చటానికి కూలీలు లేరు. ప్రణయ్, లీవ్ మీ అలోన్. ఏంటమ్మా? ఏం జరుగుతుందమ్మా? నాకే తెలియడం లేదమ్మా. నీకేం చెప్తానమ్మా? కళారాజాతో ఆ ఫోటోలేంటి? అంత ఖరీదైన నెక్లెస్ ఇంట్లో తెచ్చిపెట్టడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. నాకు అర్థం కావడం లేదమ్మా. ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా? ఆ కళారాజా నిన్ను బెదిరిస్తున్నాడా? నన్ను, పిల్లల్ని, బంగారాన్ని చంపేస్తానని బెదిరించి తను చెప్పినట్టు వినమంటున్నాడా? ఎవరిని ఏం అడుగుతున్నావమ్మా? జరిగినవన్నీ చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. అమ్మా, 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 అమ్మా. కన్న తల్లిని కొట్టడానికి చెయ్యి ఎత్తేంత సైకోని కాదమ్మా. కానీ నువ్వు నన్ను అనుమానించి అవమానిస్తున్నావు. నోర్మోయ్, నేను నిన్ను అనుమానిస్తున్నానా? కన్న తల్లిని కాబట్టి పక్కకు పిలిచి అడుగుతున్నాను. అదే ప్రణయ్ తల్లినై ఉంటే అతను ముందే అడుగుండేదాన్ని. అతను మగవాడమ్మా.
నిజం కన్నా నిందని నమ్మే మగవాడు. నువ్వు సాటి ఆడదానివమ్మా. నువ్వు నా కన్న తల్లివి. నీ కూతురు తప్పు చేసే మనుషో, నిప్పు లాంటి మనుషో నీకే తెలియకపోతే ఇంకా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తుందమ్మా? మాటలతో చెరిగిపోయే మచ్చలు కాదవన్నీ. ప్రపంచమంతా చూస్తుంది. ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడైనా కళ్ళెదురుగా సాక్ష్యాలు కనపడుతుంటే అదే అంటారు. అతన్ని తప్పు పట్టే ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నువ్వు తప్పు చేయకపోతే నిరూపించుకో. నేను నిశ్శబ్దంగా జరిగేవన్నీ చూస్తున్నానంటే నిందని ఒప్పుకున్నట్టు కాదమ్మా. నిరూపించుకునే ప్రయత్నం చెయ్యాలంటే నిందని వేసేవాళ్ళని నిలదీయాలి. కళైరాజాని, శివాగ్నిని కొట్టాలి. దానివల్ల ఒరిగేదేమీ ఉండదు. ప్రణయ్కి నేనేంటనేది రుజువు చేసుకోవాల్సిన అవసరం అయితే నా మీద బలంగా ఉంది. ఏదైనా ఒక చిన్న క్లూ దొరక్కపోతుందా అని చూస్తున్నాను. అది దొరికిన మరుక్షణం ఆ ఇద్దరిని బజార్లోకి ఈడ్చుకొచ్చి నేనేంటనేది రుజువు చేసుకుంటాను. అమ్మవు అమ్మలాగే ఉండమ్మా. లోకులతో పాటు కలవకు. వెలుగంతా ఎటుపోయిందో, ఏ దారి లేనే లేని దారిలో దైవం ఏం చేస్తుందో తనకైనా తెలుసో లేదో, ఏ నిమిషం ఏమవుతుందో ఏమిటో వలేసి బంధించి బాధించే ఆటలో మేలేసి ప్రాణాలు తీసేటి వేటలో కలలు కాల్చుతున్నది, ఎదను కూల్చుతున్నది, ఎవరి శాపమో ఇది దైవమా? పగను పెంచుకున్నది ఎందుకో ఇలా విధి, బ్రతుకు భారమైన మలపులా ఏ పాపం చేయని ప్రాణం అయిపోతుంటే అన్యాయం చూస్తూ ఉందే ఆకాశం. ఇది కాలం చేసిన ద్రోహం, కన్నీరై కరిగే మౌనం, సాయం రాదే ఏ జగం. తప్పించుకోలేని వలయాన తరిమేటి త్రాచు వదిలేనా, కలలు కాల్చుతున్నది, ఎదను కూల్చుతున్నది, ఎవరు శాపమో ఇది దైవమా? పగను పెంచుకున్నది ఎందుకో ఇలా విధి, బ్రతుకు భారమైన మలపులో
ప్రతిరోజు నడిచే బాట పడగయ్యిందే ఈ పూట, నమ్మేదెలా ఈ నిజం? పసి పాపంటి మనసంట నరకం చేసిందెవరంట, ఆపేదెలా దారుణం? ఎవరాపలేని ప్రళయాన ఎదలోని ఆశ బ్రతికేనా? కలలు కాల్చుతున్నది, ఎదను కూల్చుతున్నది, ఎవరి శాపమో ఇది, దైవమా? గుడ్ మార్నింగ్ బంగారం. గుడ్ మార్నింగ్ మావయ్య. బాబు, కాఫీ. మావయ్య, నువ్వు ప్రేమ కటిఫ్ చెప్పుకున్నారా? డెవిల్ అంకుల్ టీవీలో ఉన్నారు. పర్వాలేదమ్మా, ఉండు నువ్వు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం, ఈ ప్రేమ కావ్యం సినిమా నా రియల్ లైఫ్ స్టోరీ. పెళ్ళైన ఒక అమ్మాయి తన భావాలతో సరిపోయే మరొక మగాడితో ప్రేమలో పడితే ఇది సబ్జెక్ట్. ఈ సినిమాలో కొత్త హీరోయిన్కి అవకాశం ఇస్తున్నాను. నా ప్రేయస్కి దగ్గరగా ఉన్న పోలికలు ఉండడం వల్ల ఆమె ఈ పిక్చర్లో హీరోయిన్గా ఎంపికైంది. ఆమె పేరే ఆశ. నమస్కారం. కళైరాజా సార్ అభిమానుల్లో నేను ఒకదాన్ని. చిన్న చిన్న వేషాల కోసం ప్రయత్నించే నన్ను ఏకంగా ఆయన సినిమాలో నన్ను హీరోయిన్గా బుక్ చేసుకున్నారు. అందుకు నేను ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే మీ అందరి సహకారం కూడా కావాలని కోరుకుంటున్నాను.
యోగ్యుడైన భర్త ఉండగా పరపురుషుడితో సంబంధం పెట్టుకుని మలినమైపోయావు. రే అమ్మాయికుడా, నీ ఆలి నిన్ను మోసం చేస్తోంది, ఇంకా ఆ సంబంధం కొనసాగిస్తోంది. ప్రేమ, ఎక్కడికమ్మా? తొండ ముదిరి ఊసరవెల్లిగా మారినట్టు ఈ మ్యూజిక్ డైరెక్టర్ ముదిరి ప్రొడ్యూసర్ అయ్యాడు. నేను కొత్త ప్రొడ్యూసర్ని, ఈవిడ కొత్త హీరోయిన్. మా ఇద్దరికి మీ సహకారం కావాలి. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయింది సార్, అయిపోయింది. అమ్మయ్య, టీ తాదాం, పదండి పదండి. వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. ఇవాళంతా నువ్వు ఇక్కడే ఉండాలి. ఓకే ఓకే, మీరు అడిగితే ఏదైనా చేస్తాను. నువ్వెందుకు వచ్చావు? నేను నీకు బాకీ పడ్డాను కదా, బదులు తీర్చుకుందామని. అంటే ఏమీ లేదు, శివాగ్నితో చేతులు కలిపినందుకు ఇది. అబ్బా! మాత పేరుతో ఆశని పంపించి ప్రేమ మీద నాకు అనుమానం కలిగేలా చేసినందుకు ఇది. ఆశని డూప్లికేట్ ప్రేమగా చూపించి కావాలనే మా ఇద్దరిని విడదీయాలనుకున్నందుకు ఇది. అయ్యో, కొంచెం గ్యాప్ ఇవ్వు. అబ్బా! అయ్యా! అయ్యా! అయినా ఇవన్నీ నీకెలా తెలిసాయి? కొంచెం చెప్పుకొట్టు. ఏంట్రా నీకు చెప్పేది? అయ్యో! ఏంట్రా చెప్పేది? అయ్యో! అబ్బా! అమ్మో! అమ్మో! అమ్మా! దా నెక్స్ట్ నువ్వే దా. అయ్యో పాపం, ఆడలేడీసు వదిలే బాసు. నా ఇలాకాలో ఉంది. కాపురానికి కాకపోయినా కనీసం కాపడం పెట్టడానికైనా ఉండాలిగా. ఆగో, దాన్ని పట్టుకుని అప్పుడు చెప్తారా నీ సంగతి? అంటే వాయిదాల పద్ధతిలో వాయింపు తప్పదా? అమ్మా! అబ్బా! అబ్బా! అమ్మా! అయ్యా! అమ్మా! నువ్విచ్చిన డబ్బులు సరిపోలేదు, ఇంకా 1,00,000 కావాలి. డబ్బా? నేను నీకిచ్చానా? ఏం మాట్లాడుతున్నావు ప్రేమ? నేను ప్రేమని కాదు, ప్రేమ వేషం వేసుకున్న ఆర్టిస్ట్ ఆశని. ఏంటి అలా చూస్తున్నావు? నమ్మలేకపోతున్నావా? నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? నమ్మాల్సిన ప్రణయ్ నమ్మేశాడు.
చూడాల్సిన వాళ్ళందరూ చూసేశారు. నన్ను చూసి ప్రేమే అనుకున్నారు. నాకు ప్రేమ వేషం వేసి కళై రాజాతో సంబంధం ఉన్నట్టు నటింపచేసి అది ప్రణయ్ చూసేలా నువ్వు ప్లాన్ చేసి మొత్తానికి సక్సెస్ ని సాధించావు. ఈ నిజంగాని బయటపడితే ప్రణయ్ నన్ను చంపేస్తాడు.